బిక్కవోలు మండలంలో 6వ తరగతి చదువుతున్న బాలిక మీద అదే గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నంగన వెంకటరమణ కొడుకు నరసింహ గత నెల 26న లైంగిక దాడికి ప్రయత్నించాడన్నది ప్రధాన ఆరోపణ. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో నరసింహ తండ్రి వెంకటరమణని ప్రశ్నించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ సమయంలో నరసింహ కత్తితో బాలిక తల్లిదండ్రుల మీద దాడికి ప్రయత్నించడం, దీంతో బాధితులు బిక్కవోలు పోలీసులను ఆశ్రయించారు. 3 రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నటువంటి పోలీసులు నిందితులతో రాజీ కుదుర్చుకోవాలని బాధితుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారట. సాక్షి రాసుకొచ్చిన వార్త. 3 రోజుల అనంతరం బాధిత కుటుంబ సభ్యులు 5గురి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారట. కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించింది. ఇంటి దగ్గర బాధితురాలైన తమ కుమార్తె, వృద్ధురాలైన అమ్మమ్మ మాత్రమే బిక్కుబిక్కుమంటూ ఉన్నారని బాలిక తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. నిందితులు అధికార టీడీపీ నాయకులు కావడంతో కూటమి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో తమ మీదనే ఇంతటి దారుణాన్ని కొడిగట్టారని, దర్యాప్తు అధికారిని కూడా స్థానిక అధికారులు తప్పుదోవ పట్టించారని, ఫోక్సో కేసు నమోదైనటువంటి నిందితుడికి పోలీసులు రాజమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి, మా కుమార్తె మీద లైంగిక దాడి ప్రయత్నించారని ఫిర్యాదు చేసిన పాపానికి మమ్మల్ని జైల్లో పెడతారా, హత్యాయత్నం కేసు పెడతారా అన్నటువంటిది వీళ్ళు ప్రశ్నిస్తున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలానికి చెందినటువంటి ఈ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.